హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఒక్కసారి ఇలా గోధుమ పిండితో దోశల్ని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. 10-15 నిమిషాల్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ దోశలు వేడిగా ఉన్నప్పుడే పుల్లటి చట్నీలో కనుక సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా గిన్నెను పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీకు కావాలంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ ఆవాలని, 1/2 స్పూన్ పచ్చెనపప్పుని, 1/2 స్పూన్ మినపప్పుని, 1/2 స్పూన్ జీలకర్రని వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని, చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటినీ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులో చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1.5 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండిని నేను ముందుగానే జల్లించుకొని రెడీగా పక్కన ఉంచుకున్నాను. ఇందులోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా సాల్ట్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, టమాటా ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అవి మొత్తం కూడా గోధుమ పిండిలో వేసుకోవాలి. మనం వేసుకున్న వెజిటేబుల్స్కి గోధుమ పిండి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో వాటర్ని కూడా కొలిచి తీసుకోవాలి. 1.5 కప్పు వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. నేను ఫస్ట్ ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకొని బ్యాటర్ని కలుపుకుంటున్నానండి. పిండి లూజ్ అయిపోతే కనుక మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా అయితే రావు. అందుకని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని నిదానంగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఫాస్ట్ డైరెక్షన్లో కనుక కలిపినట్లయితే మనం వేసుకునే దోశలు మెత్తగా చాలా బాగా వస్తాయి. మొత్తానికి ఈ దోశ పిండి కన్సిస్టెన్సీలో కలపడానికి నాకు 2 కప్పుల వరకు అయితే వాటర్ అయితే పట్టేయండి. మనం 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాం కదా, 1.5 కప్పు గోధుమ పిండికి 2 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి. వీడియోలో బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ పిండి మనకి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదండి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఉన్నట్లయితే మనకి దోశలు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దోశల్లాగా వేసుకోవాలి. ఈ దోశలు కొంచెం మందంగానే ఉంటాయండి, మరి పలుచగా అయితే రావు. దోశ చుట్టూ నేను నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసి దోశని కాల్చడం కన్నా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే మాత్రం ఈ దోశలు చాలా బాగుంటాయి. ఒకవైపు కాలిన దోశని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా ఎర్రగా కాలేంత వరకు కూడా కాల్చుకోవాలి. వీడియోలో చూడండి దోశ మనకి ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో. సేమ్ ప్రాసెస్లో అన్నిటినీ కూడా ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దోశల్ని వేసుకోవాలి. మీరు ఎన్ని దోశలు వేసినా సరే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. మధ్యలో మాడిపోవడం, విరిగిపోవడం అట్లా ఏమీ ఉండదు. ఇలా నెయ్యి వేసుకొని ఒకవైపు కాల్చుకున్న దోశని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా ఎర్రగా కాలేంత వరకు కూడా కాలనివ్వాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల్ని వేడివేడిగా రోటి పచ్చళ్ళలోకి నంచుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటాయి. రెగ్యులర్గా వేసుకునే మినప దోశ కన్నా ఈ గోధుమ పిండి దోశలు భలే టేస్టీగా ఉంటాయి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.